హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వీడియోలో నేను మీకు బోల్డ్ అని కిచెన్ టిప్స్ చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి. ఈ టిప్స్ అనేవి లాస్ట్ 10 సంవత్సరాల్లో నేను ఒక్కొక్కటిగా నేర్చుకున్నవి, నాకు చాలా ఉపయోగపడినవి, మీకు కూడా చాలా ఉపయోగపడితే గ్యారంటీగా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్స్ అనేవి ఈ మధ్యన లాస్ట్ వారం రోజుల్లో ఎవ్రీడే వీడియోలోని నేను స్పెషల్గా తీసి పక్కన పెట్టాను. కొన్ని క్లిప్స్ మీరు వీడియోలో ఆల్రెడీ చూస్తుండొచ్చు, కొన్ని క్లిప్స్ కొత్తవి ఉండొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ వచ్చేసి మల్టీ టాస్కింగ్. మనం వంట నిజంగా 20 నిమిషాలే చేస్తాం, కానీ మనం కిచెన్లో ఉండాల్సిన టైం వచ్చేసి గంటన్నర ఉంటుంది అనమాట. సో ఆ కూర ఉడుకుతున్నప్పుడు, కుక్కర్ పెట్టినప్పుడు, వేపుడు ఉడుకుతున్నప్పుడు అవన్నీ టైంని వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ డేకి, నెక్స్ట్ మీల్కి ప్రిపరేషన్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాటిల్లోనే ఈ టమాటో చాపింగ్. టమాటోస్ మనం ఎవ్రీడే అన్ని కూరల్లో అన్నిట్లో వేస్తాము. సో ఒక 5-6 టమాటోలు అనేవి నీట్గా చాప్ చేసుకుని మంచి గ్లాస్ కంటైనర్లో, ఎయిర్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. కర్రీస్ చేసుకోవడానికి, ముడి మిక్చర్ చేసుకోవడానికి, ఏదైనా టమాటా అట్లు వేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. తర్వాతది మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటో చెప్పండి? ఆనియన్స్ కదా. ఆనియన్స్ కనుక మనకి పీల్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అంటే మన హాఫ్ ఆఫ్ ది టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటారా, మనం సడన్గా లచ్చా ఆనియన్స్ చేసుకోవచ్చు, ఆనియన్ పచ్చడి చేసుకోవచ్చు, లేదా ఏదైనా కర్రీలోని ఆనియన్స్ వేసుకోవచ్చు. ఎంత వాటిని పీల్ చేసినప్పుడు వస్తుంది, ఎందుకంటే పీల్ చేస్తే అక్కడ తొక్కులు వస్తాయి. ఆ తొక్కులు మళ్ళీ షింక్లో వేయాలి, అక్కడ లేదా డస్ట్బిన్లో వేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేసి. అది పీల్ చేసిన ఆనియన్స్ ఉన్నాయనుకోండి, ఫటాఫట్ మని మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఆల్వేస్ కీప్ సమ్ ఆనియన్స్ అండి. ఈ టిప్ని చాలామంది అపోజ్ కూడా చేస్తారు. చాలామంది అంటారు ఆనియన్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనేసి. ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టకండి. బట్ మేము చాలా సంవత్సరాల నుంచి పాటిస్తున్నాము, మాకు పర్వాలేదు అనిపించింది. నేనే అలాంటి రీసెర్చ్ కూడా చూడలేదు పెట్టకూడదు అన్నవి. సో నాకైతే ఓకే, మీకు మీ ఇష్టం, అల్టిమేట్లీ డెసిషన్ మీదే అవుతుంది అనమాట. సో నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్ క్లాత్స్కి సంబంధించింది. ఈ క్లిప్ మీరు నిన్నటి వ్లాగ్లో చూసుంటారు, బట్ స్టిల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక్కసారి మీ వాషింగ్ మిషన్లోని మన కిచెన్ క్లాత్స్ అన్నీ యాడ్ చేసి ఒక చిన్న దేంట్లో అయినా ఒక చిన్న బాస్కెట్లో పెట్టుకున్నా అంటే మీ లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది. అండ్ తర్వాత టిప్ వచ్చేసి గారెలు, తర్వాత మినపప్పు, ఇవేవైనా మనం దోశలు వేస్తామంటే ఆ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అందులో మినపప్పు నానేస్తాం కదా, అందులో కొంచెం మెంతులు యాడ్ చేయండి. మెంతులు ఫర్మెంటేషన్ ప్రాసెస్ని ఈజీ చేస్తాయి అండ్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ బియ్యం కానీ ఏదైనా ఒక 3 సార్లు వాష్ చేసి ఆ ఫ్రెష్ వాటర్లోని మాత్రమే నానబెట్టాలన్నమాట. నానబెడితే ఆ వాటర్ అన్నది లోపలికి వెళ్తుంది కాబట్టి ఫ్రెష్ వాటర్లోనే నానబెట్టాలి. అండ్ గ్రైండర్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ టిప్ ఏంటో తెలుసా? ఇప్పుడు గారెల ముద్ద చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఎక్కువ వాటర్ వేయకూడదు. అలాంటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తారంటే ఉప్పు వాటర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మీ గ్రైండర్ సూపర్గా అవుతుంది అనమాట. అండ్ ఇడ్లీలు కూడా ఇంత పువ్వులా వస్తాయి. ఇడ్లీ అయిందా లేదా అని తడి చేయప్తోని ఇలా ప్రెస్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీరు నార్మల్ ఇడ్లీ బదులు ఇలా కంచం ఇడ్లీ పెట్టుకోండి, మీకు బోల్డ్ అనే సామాన్లు సేవ్ అవుతాయి. మీ టైం అయితే సూపర్ 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 ఎక్కువగా సేవ్ అవుతుంది అనమాట. 2 కంచాలు పెట్టామంటే ఇంట్లో 4 ఉంటే అందరూ తినేస్తారు. మినపప్పుని ఇలా గ్రైండ్ చేసి చూడండి, పువ్వులాంటి ఇడ్లీలు మీ సొంతం అవుతాయి. జస్ట్ రాత్రి బ్యాటర్ని నానబెట్టుకోండి, మినపప్పుని ఉదయాన్నే మిక్స్ చేయండి, ఆ రోజు రాత్రికి మంచి మంచి ఇడ్లీలు తినండి. ఇడ్లీలోని ఈసారి కొద్దిగా మీద నుంచి నెయ్యి వేసుకోండి, తినండి, సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. చాలామందికి నూనె కూడా వేసుకుంటారు, నాలాంటి వాళ్ళు నూనె కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీ కౌంటర్ క్వార్జ్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్టయితే ఇలాంటి క్వార్క్వి దొరుకుతాయన్నమాట మార్కెట్లోని. హీట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మన కౌంటర్ స్లాబ్ ఏదైతే ఉంటుందో అది చాలా నీట్గా ఉంటుంది. సో ఇలాంటివి యూజ్ చేయండి. ఇంకా మన దగ్గర హీట్ ప్రొటెక్టెంట్ స్టాండ్లు ఇలాంటివన్నీ కూడా దొరుకుతుంటాయి, వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి డీప్ ఫ్రైకి సంబంధించింది. మా ఇంట్లో ఎంత ఎక్కువ డీప్ ఫ్రై చేస్తామో నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుసు. అట్లీస్ట్ నేను ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారితో డీప్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్రిప్ ఏంటో తెలుసా? డీప్ ఫ్రై చేసిన వెంటనే ఎప్పుడు ఆ గరిటె సట్టం ఏదైతే ఉంటుందో
లేదా కన్నాలది అది వెంటనే పెట్టకూడదు. చాలామంది అదో పెద్ద మిస్టేక్ చేస్తారు. నేను చూస్తాను వాళ్ళ అట్ల కర్ర ఏదైతే ఉంటుందో దేనితో తీస్తామో దాని నిండా బ్యాటర్ అంటికిపోయి విచిత్రంగా తయారైపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఫ్రై చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు వాటిని టచ్ చేయకూడదనమాట. టచ్ చేయకుండా అలా వదిలేస్తే తర్వాత అవి మట్టుకుని అవి కొద్దిగా మీదకి తేలిన తర్వాత మీరు కలుపుకోవచ్చు. తర్వాత మీ దగ్గర ఎక్కువ కొత్తిమీర ఇలాంటివన్నీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలాంటి టాల్ కంటైనర్స్ యూస్ చేయాలి. నార్మల్ రెక్టాంగిల్ లాగా మనకి చిన్న డబ్బాలు దొరుకుతాయి కదా, నార్మల్ ట్రెడిషనల్ డబ్బాలు, అలాంటివి కాకుండా ఇలా టాల్ డబ్బాలు యూస్ చేసినట్టయితే మీ ఫ్రిడ్జ్లో నుండే వర్టికల్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సేవ్ చేయగలుగుతారు. మీ ఫ్రిడ్జ్లో ఇంకా ఎక్కువ సామాన్లు మీరు దాచుకోగలుగుతారు అన్నమాట. ఫ్రిడ్జ్ని మరీ ఎక్కువగా నిండబెట్టేయకూడదు. అప్పుడు కూలింగ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ప్రొడ్యూస్ అయిన కూలింగ్ అన్ని వైపులా వెళ్ళదన్నమాట. అండ్ చాలామంది నేను ఆ వీడియో పోస్ట్ చేసిన రోజు ఇది ఎక్కడ తీసుకున్నాను అని అడిగారు. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఐకియాలోని కిచెన్ సెక్షన్ దగ్గర లేదంటే మీదన కూడా ఈ కంటైనర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవి నార్మల్లీ కాటన్ ప్యాడ్స్, ఇయర్ బడ్స్ ఇవన్నీ పెట్టుకోవడం కోసం అనమాట. మీరు కొత్తగా వంట స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు కొత్తగా రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి. అప్పుడు మీకు కూడా చేయడానికి ఈజీగాను ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. అన్నీ కొద్ది కొద్దిగా ఎక్కువ వెరైటీలు చేయండి. ఈ విధంగా మీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే పచ్చిమిరపకాయ. ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయల టిప్ ఇది ఏం లేదండి, చాలా చాలా సింపుల్. మీరు ఏ రోజైతే పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటారో ఆ రోజే వీటన్నిటిది మూడికలు తీసి, అంటే మీద స్టెమ్ లాగా ఏదైతే ఉంటుందో దాన్ని తీసి నీట్గా వాష్ చేసి కొంచెం ఎయిర్ డ్రై చేసి ఒక మంచి కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు వారం 10 రోజుల వరకు పచ్చిమిరపకాయలు అనేవి చెక్కు చెదరవు. అవి ఎలా తెచ్చారో అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేస్తే అందులో 1-2 కుళ్ళిపోయినవి పాడైపోయినవి ఉంటే అవి మిగిలిన వాటికి అంటుకుంటాయి. అండ్ పచ్చిమిరపకాయ పాడయ్యేది స్టెమ్ నుంచే వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటో తెలుసా, మీరు టక్కుమని తీసారా అంటే కర్రీల్లో దేంట్లోనే వేసేయచ్చు, పచ్చళ్ళలో వేసేయచ్చు. అండ్ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేయాలన్న టక్మని చేసుకోగలుగుతారన్నమాట. 2 తీసామా అన్నిట్లో వేస్తామా అన్నట్టు చాలా ఈజీ అయిపోతుంది మీ లైఫ్ అనేది. ఇందులో టిప్స్ అనేవి చాలామందికి తెలిసిన టిప్సే ఉంటాయి. బట్ స్టిల్ నాకు ఒకసారి చెప్పాలనిపించింది, ఒకసారి గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఎంత పని చేస్తున్నా ఏం చేసినా మీ గురించి మీరు జాగ్రత్త పడడం అనేది మర్చిపోవద్దు. ఆల్వేస్ డ్రింక్ సంథింగ్ అనమాట. ఏదో ఒకలాగా మీ బాడీని హైడ్రేట్ చేసుకోండి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంటిని చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటాం, ఫ్యామిలీని చూసుకుంటున్నాం అని మీకోసం మీరు కేర్ తీసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇది నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ టిప్ అనమాట. అదేంటి అంటే ఏం వండుకుంటారో మీరు అన్నీ మీ ప్లేట్లో తెచ్చుకుని హ్యాపీగా ఆస్వాదిస్తూ తినండి. ఓకేనా? బాయ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. ఓకేనా? టాటా.